రాష్ట్రంలో రెండు పెద్ద పార్టీలు రెండు పనులను ముంగటేసుకున్న ఇలా కారు పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలను కారు దించి గాంధీ భవన్ మెట్లెక్కించుకునే పనిలో పడ్డది చెయ్యి పార్టీ. చెయ్యి పార్టీల షరీకైన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించాలనే పనిలో పడ్డది కారు పార్టీ. ఇవాళ గాముచ్చల మీదనే ఫిరాయింపుల మీద ఫిర్యాదు చేసేటందుకు స్పీకర్ సార్ను కలిసేటందుకు పోయిళ్ళు కారు పార్టీ లీడర్లు. ఇక మరి గా ముచ్చట ఎందాక వచ్చిందా ముచ్చట్లేంది అనేది పురాగా అరుచుకొని వద్దాం పారి. కారు పార్టీ గుర్తు మీద గెలిచి షెయి పార్టీలకు ఫిరాయింపైనోళ్లను ఎంబడే అనర్హులుగా ప్రకటించాలి, వాళ్ళ మీద వేటెయ్యాలని స్పీకర్ సార్ను కలిసిండ్రు కారు పార్టీలు. ఇయ్యాల కారు పార్టీకేంచి 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులు చేసిండ్రు కదా. ఎవ్వరు ఫిరాయింపులు చేసినా గానీ 3 నెలల్లో యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పే గందుకే జల్దిన పార్టీ ఫిరాయింపైన మా ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకొని అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుండ్రి అని చెప్పిండట స్పీకర్ సార్కు కారు పార్టీలు. మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తూ ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి, సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు. మణిపూర్లో పార్టీ ఫిరాయింపైన షెయి పార్టీ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నాడట అక్కడి స్పీకరు. గిది చిత్రంగానే ఉన్నది కదా. తెలంగాణలో ఒగలెక్క, మణిపూర్లో ఒగలెక్కేందో షెయి పార్టీ తరీకా. మణిపూర్లో వాళ్ళ లీడర్ పార్టీ మారితేనేమో అనర్హత వేటేసేదాకా ఇడిచిపెట్టలేరు. గదే తెలంగాణలో అయితే ఏరే పార్టీకేంచి ఎమ్మెల్యేలను షరీక చేపించుకుంటున్నారు. రాజకీయం ఎంతైనా రాజకీయమే పోన్రి, కానీ అధికారం పోయిన కంచెల్లి కారు పార్టీల కట్టాలైతే అన్నిన్ని కావు. ఎమ్మెల్యేలను కాపాడుకోనికి కట్టబడు కంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోమని తిరుగుడే ఎక్కువైంది. ఇక సుప్రీంకోర్టు కూడా ఓతరట గీ ముచ్చట మీద. ఇక అట్లనే ప్రోటోకాల్లు కూడా వాటిత్తలేరు ఈ షెయి పార్టీ సర్కార్లా అని గరమైంది మాజీ మంత్రి సబితక్క. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని. మొన్న చెక్కుల పంపిణీ కార్యంలో గెలిచిన ఎమ్మెల్యే సబితక్కతో పాటు ఓడిపోయిన కె లక్ష్మారెడ్డిని కూడా గుసబెట్టిండ్రు కదా స్టేజ్ మీద. అగ్గో గా ముచ్చట మీద గిట్లా మాట్లాడుకొచ్చింది సబితక్క. ఓడిపోయిన మీ లీడర్లను గుసబెట్టినట్టే మీరు గెలిచిన కాడ ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలను కూడా గుసబెట్టుండ్రి అని సురుకు పెట్టింది. గప్పట్ల మీ కారు పార్టీలను షెయి పార్టీ లీడర్లను వట్టించుకోకుండా వాళ్ళకు మర్యాద ఇయ్యలే గాని ఇప్పుడైతే లావు మాట్లాడుతున్నారు కదా అని గరమైతున్నారు షెయి పార్టీ కార్యకర్తలు. మరిగా చూడాలే గీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ముచ్చట, గీ ప్రోటోకాల్ ముచ్చట ముంగట ఇంకెంత జోరుగా నడతాయో.